పార్వతీపురంలో సిపిఎం సమైక్యత యాత్ర. బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని మండిపాటు. ఉగ్రవాదం, మతోన్మాదం, యుద్ధోన్మాదాలను ఐక్యంగా ఎదుర్కోవాలని, లౌకిక తత్వం, మత సామరస్యాన్ని కాపాడుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లు గంగునాయుడు అన్నారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని స్థానిక సుందరయ్య భవనం నుండి చర్చ్ సెంటర్ వరకు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమైక్యత యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని సమైక్యంగా ఎదుర్కోవాల్సిన సమయంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మైనారిటీలపై వ్యతిరేకతను నూరుపోస్తుందని, పర్యావసానంగా ఇటీవల కాలంలో ముస్లింలపై 112 దాడులు జరిగాయని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన సమయంలో మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా బాధితులకు సాయం చేశారని, అటువంటి వారికి అభినందనలు తెలపాల్సిన ప్రధాని తీవ్ర వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను అంతమొందించారని చెప్తున్నారని, గతంలో సర్జికల్ స్ట్రైక్ పేరుతోనూ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని చెప్పారని, మరి ఇప్పటి ఉగ్రవాదులు ఎక్కడి నుండి వచ్చారని ప్రశ్నించారు. అత్యంత సున్నిత ప్రాంతమైన పహల్గాంలోకి ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారో కేంద్రం ఇప్పటి వరకు బయటపెట్టలేదన్నారు. సైనికులు, ప్రజలు మోడీ కాళ్లకు దండం పెట్టాలని చెబుతున్నారని, ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాశ్మీర్ పహల్గాంలో 26 మందిని ఉగ్రవాదులు కావాలనే హతమార్చారు. ఇది ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ని అల్లకొల్లాలం చేయడానికి ఎప్పుడూ పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు ప్రయత్నం అనేది చేస్తారు. పహల్గాంలో ప్రతినిత్యం 4000 మంది పర్యాటకులు ఉంటారు. సరిహద్దుకి దగ్గరగా ఉన్న పహల్గాంలో భద్రతా సిబ్బంది సరిగా లేకపోవడం వల్ల ఉగ్రవాదులు వచ్చి మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి మతాన్ని అడిగి మరీ చంపారు. దీన్ని సిపిఎం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అలాగే ఈరోజు దీన్ని సాకుగా చూపి కొంతమంది హిందూ, ముస్లిం మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి భారతదేశంలో ప్రయత్నం చేశారు. ఈవేళ పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు దేశ ప్రజలంతా కూడా యుద్ధాన్ని కోరుకోలేదు. యుద్ధం చేస్తేనే విజయం సాధిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ట్రంప్ చెప్పిన వెంటనే యుద్ధం ఆపేసి అమెరికా లొంగుబాటుని ప్రదర్శించింది. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి పహల్గాం ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని ఇంతవరకు ఎవరిని పట్టుకోలేదు. వెంటనే పహల్గాం ఉగ్రవాదుల్ని పట్టుకొని శిక్షించాలి. అక్కడ ఎవరైతే చనిపోయారో చనిపోయిన వాళ్ళకందరికీ కుటుంబాలకి ఆసరాగా కేంద్ర ప్రభుత్వం నిలబడాలి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.